పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జీవితంలో తొలిసారి వెనుకడుగు వేశారు. వాస్తవంగా ముందుకెళ్ళడం, దూసుకెళ్ళడం, తొక్కుకెళ్ళడం ఇదే ఆయన ఫార్ములా. మిథున్ రెడ్డి అదే వంట పట్టించుకున్నారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళు కీలక పాత్ర పోషించిన చోట్ల ఎదురు దెబ్బలు తింటాం. కుప్పంలో చంద్రబాబుని ఓడించాలనుకుంటే మిథున్ రెడ్డికే చిట్ట చివరిదాకా ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి రావడం. అదే సందర్భంలో పెద్దిరెడ్డి చాలా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రావడం. ఇదంతా ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడిని కవ్వించడం వలన బాబు కసిగా తీసుకున్నారు. పెద్దిరెడ్డి అంతు తేల్చాలనుకున్నారు. దాని పర్యవసానం పెద్దిరెడ్డి ఇవాళ పొంగనూరుకి వెళ్తున్నటువంటి సందర్భంగా ఆ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముందుగా చేరుకుని వైసీపీ వాళ్ళ మీదన దాడులకు సిద్ధపడ్డాం. అదేమంటే వైసీపీ వాళ్ళు మమ్మల్ని దమ్ముంటే రమ్మన్నారు, మా పెద్దిరెడ్డి వస్తున్నాడు, మీ అంతు చూస్తామన్నారు అన్నటువంటిది ప్రకటించారు. ఇంతకుముందు పెద్దిరెడ్డి ఇలాకాలో ఎదురు తిరిగే సత్తా ఎవరికి లేదు. అప్పట్లో ఒకసారి ప్రజారాజ్యం వాళ్ళు కూడా తిరుపతి నుంచి వెళ్తే తన్ని పంపించారు. మొన్న ఈ మధ్యన కూడా చూసాం. అట్లాంటిది ఇది చంద్రబాబు కూడా ఇబ్బంది పడినటువంటి సందర్భం. ఇప్పుడు అక్కడే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం, లోకేష్ కసిగా ఉండటం, అధికార యంత్రాంగం భయంతో ఉండటం, ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగము సహకరించనని చెప్పింది. తెలుగుదేశం కేడరు దాడులకి సిద్ధపడింది. చివరికి పెద్దిరెడ్డి సొంత అనుచరుడు వామ్మో ఇక్కడ ఇలా జరిగిపోతుంది ఏంటి అని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్దిరెడ్డి తన టూర్ క్యాన్సిల్ చేసుకున్నారంటే తెలుగుదేశం పార్టీ అక్కడ సాధించిన విజయం అనాలి.